శ్రీమాత్రే నమః. ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిస్థితుల ప్రకారంగా మొబైల్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. చాలామంది పిల్లలు ఎక్కువసేపు మొబైల్‌లో మాట్లాడుతూ ఉండడము, చదువు మీద కొంత శ్రద్ధ తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరు పాటించినట్లయితే కాల్స్‌లో కొంత మార్పనేది చూస్తారు. ఎలాంటి నంబర్ ఉన్నా సరే మొబైల్‌లో ఉన్నటువంటి 10 నంబర్ల డిజిట్‌లో లాస్ట్‌లో ఒకటో నంబర్ వచ్చే రకంగా ఆ నంబర్‌ను చూసి తీసుకోండి. అది మీ పిల్లలకు ఇవ్వండి. అయితే ఈ ఒకటో నంబర్ లాస్ట్‌లో ఉండడం వల్ల ఏమైతుందంటే జరిగిన చాలా పరిశోధనల ప్రకారంగా తెలిసిందేందంటే, ఈ ఒకటో నంబర్ ఎవరికైతే ఉంటుందో లాస్ట్‌లో వీళ్ళకి చాలా లిమిటెడ్ కాల్స్ అనేవి వస్తాయి. ఎంతో అత్యవసరం ఉంటే తప్ప ఈ నంబర్‌కి చాలా మటికి ఫోన్స్ అనేవి రావు. వచ్చినా ఒకవేళ వాళ్ళు ఒక నిమిషము, 2 నిమిషాల కన్నా ఎక్కువగా అందులో మాట్లాడడం అనేది జరగదు కాబట్టి, ఈ లాస్ట్‌లో ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో, అది ఒకటో నంబర్ ఉన్నట్టుగా మీరు మొబైల్ నంబర్‌ను చూజ్ చేసి తీసుకున్నట్లయితే, పిల్లలకు కాల్స్ అనేవి లిమిట్‌గా రావడం, వాళ్ళు ఫోన్‌ను లిమిట్‌గా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మళ్ళీ యాంటీ నంబర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇది మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నా నంబర్‌కి మెసేజ్